హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలో నేను మీకు 2026 మాస్ హైరింగ్ క్యాలెండర్ని క్లియర్గా చెప్పబోతున్నాను. మొత్తం 13 ఎంఎన్సీ కంపెనీల గురించి 2026, 2025, 2024 బ్యాచెస్కి ఏ హైరింగ్ పెండింగ్, ఏ హైరింగ్ రాదు, ఎప్పుడు వచ్చే ఛాన్సెస్, ఏ రోల్ అనేదాన్ని కంపెనీ వైజ్ బ్రేక్డౌన్ చేస్తాను. నంబర్ 1 టీసీఎస్ ఎన్క్యూటీ. టీసీఎస్ ఎన్క్యూటీలో 2025, 2024 హైరింగ్ ఇప్పటికే వచ్చింది. కానీ 2026 బ్యాచ్ కోసం ఫ్రీ ఎన్క్యూటీ రిజిస్ట్రేషన్ సాధారణంగా ఫిబ్రవరిలో వచ్చే ఛాన్సెసున్నాయి. ఇది మెయిన్లీ ఇంజనీరింగ్ బ్రాంచెస్కి మాత్రమే ఉంటుంది. 2025, 2024కి టీసీఎస్ ఎన్క్యూటీ లాంటి మాస్ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ ఛాన్సెస్ చాలా లో. నంబర్ 2 టీసీఎస్ స్మార్ట్ ఆర్ ఇగ్నైట్, బీసీఏ, బీఎస్సీ లాంటి వాళ్లకి. ఇది 3-year డిగ్రీ క్యాండిడేట్స్ కోసం, బీసీఏ, బీఎస్సీ లాంటి వాళ్లకి 2026 అండ్ 2025 హైరింగ్ అనౌన్స్ అయింది. 2024 కూడా ఫ్యూచర్లో రావచ్చు. రిజిస్ట్రేషన్స్ ఓపెన్గా ఉంటాయి. లాస్ట్ డేట్ Jan 13-14 అరౌండ్ ఉంటుంది. నంబర్ 3 డిలాయిట్ ఎన్ఎల్ఏ వర్సెస్ అనలిస్ట్. ఇక్కడ ఎన్ఎల్ఏ వేరు, అనలిస్ట్ వేరు. డిలాయిట్ ఎన్ఎల్ఏ ఆఫ్ క్యాంపస్ ఇప్పటివరకు అనౌన్స్ కాలేదు. ఎన్ఎల్ఏ మోస్ట్లీ 2026 బ్యాచ్కి వస్తుంది. 2025, 2024 ఎలిజిబుల్ కాదు అని ప్యాటర్న్స్ చెప్తున్నాయి. అనలిస్ట్ హైరింగ్ మాత్రం అనౌన్స్ కాలేదు కానీ 2025, 2024 ఎలిజిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. నంబర్ 4 కాగ్నిజెంట్. ఇప్పటికే 2024, 2025 బ్యాచెస్కి ఫేజెస్ జరిగాయి, అప్గ్రేడ్ లేదా సూపర్ సెట్. 2025 బ్యాచ్కి మళ్లీ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ ఛాన్స్ చాలా లో. 2026 ఆఫ్ క్యాంపస్ అయితే మోస్ట్లీ ఏప్రిల్, మే తర్వాత, గ్రాడ్యుయేషన్ తర్వాత వచ్చే అవకాశముంది. నంబర్ 5 యాక్సెంచర్ ఏఎస్సీ. యాక్సెంచర్ హైరింగ్ డిలే అయింది. ప్రస్తుతం ఏఎస్సీ ఆఫ్ క్యాంపస్ ప్రాసెస్ ఆన్గోయింగ్, అసెస్మెంట్స్, ఫేజెస్ కొనసాగుతున్నాయి. ఇది 2025 అండ్ 2024 బ్యాచ్కి ఫైనల్ వేవ్స్ లాగా ఉండొచ్చు. 2026 బ్యాచ్ కోసం ఆఫ్ క్యాంపస్ హైరింగ్ వచ్చే ఛాన్స్ ఉంది కానీ జూలై తర్వాత స్టార్ట్ అయ్యే అవకాశముంది. డిలే ప్యాటర్న్. టిప్: ఆన్గోయింగ్ ఏఎస్సీ అసెస్మెంట్ ఉన్నప్పుడు మల్టిపుల్ రోల్స్ అప్లై చేయడం వల్ల కన్ఫ్యూజన్ లేదా అసెస్మెంట్ కాన్ఫ్లిక్ట్స్ రావచ్చు. నంబర్ 6 టెక్ మహీంద్రా. 2024 బ్యాచ్ హైరింగ్ జరిగింది కానీ చాలా మందికి హోల్డ్ మెయిల్స్ వచ్చాయి, ఆఫర్ డిలే ఇష్యూస్ ఉన్నాయి. 2025 బ్యాచ్లో పెద్దగా కనిపించలేదు. 2026 ఆఫ్ క్యాంపస్ అయితే మోస్ట్లీ గ్రాడ్యుయేషన్ తర్వాత జూన్, జులై ఛాన్సెస్ ఉంటాయి. నంబర్ 7 గోల్డ్మ్యాన్ సాక్స్. ప్రతి సంవత్సరం జాన్యువరి టైంలో టెస్ట్ లేదా హైరింగ్ ప్రోగ్రామ్స్ కనిపిస్తుంటాయి. 2026 బ్యాచ్ కోసం కూడా జాన్యువరిలో ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. నంబర్ 8 ఇన్ఫోసిస్ ఎస్సీ లేదా ఎస్పీడీఎస్. 2025 కోసం చాలా ఫేజెస్ జరిగాయి. 2026 ఆఫ్ క్యాంపస్లో ఎస్పీడీఎస్ లాంటి హైరింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎస్సీ ఆఫ్ క్యాంపస్ సిస్టమ్స్ ఇంజనీర్ మళ్లీ వెంటనే రావడం టఫ్ అయ్యే అవకాశముంది. నంబర్ 9 విప్రో ఎలైడ్. విప్రో ఎలైడ్ హైరింగ్ త్వరలో రావచ్చు. 2026 అండ్ 2025 ఎలిజిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 2024 బ్యాచ్కి మాత్రం ఛాన్స్ చాలా లో. నంబర్ 10 క్యాప్ జెమినై. 2025లో ఆఫ్ క్యాంపస్ ఒకసారి జరిగింది. మళ్లీ వస్తే ఫీమేల్ ఓన్లీ హైరింగ్ అయ్యే అవకాశం ఎక్కువ. 2026 బ్యాచ్ కోసం నెట్వర్క్ ఇంజనీర్ రోల్స్ మార్చ్, ఏప్రిల్ టైంలో ప్యాటర్న్ కనిపిస్తోంది. నంబర్ 11 హెక్సావేర్. 2025 ఆఫ్ క్యాంపస్ జరిగింది. మళ్లీ 2025, 2024కి లో నంబర్స్తో రావచ్చు. 2026 ఆఫ్ క్యాంపస్కి టైం పడుతుంది. నంబర్ 12 కేపీఐటీ. 2024 బ్యాచ్ ఛాన్సెస్ లో. 2025 పెండింగ్ ఉంది కానీ కన్ఫర్మ్ కాదు. 2026 గురించి ఇప్పుడే కన్ఫర్మ్ చేయడం టఫ్. ఇలా ఫ్రెండ్స్, ఇవి 2026 మాస్ హైరింగ్ క్యాలెండర్ అప్డేట్స్. మీ బ్యాచ్ ఏదో కమెంట్స్లో చెప్పండి, నేను మీ బ్యాచ్కి బెస్ట్ స్ట్రాటజీ కూడా చెప్తాను. వీడియో యూస్ఫుల్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.